నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. మనలో చాలా మంది పండుగలు, పర్వదినాల సమయాల్లో ఉపవాసాలు ఉంటారు. మరికొంతమందికి వారంలో కనీసం ఒక్క రోజైనా సరే తమ ఇష్టమైన దైవం కోసం ఉపవాసాన్ని చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని వస్తువులను దానం చేస్తారు. ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీగా ఉంది. అయితే కొన్ని రకాల వస్తువులను దానం చేయకూడదని అంటున్నారు పండితులు. లేకపోతే సమస్యల బారిన పడాల్సి రావచ్చని చెబుతున్నారు. ఆ వస్తువులేంటో తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉపవాసం అనేది మన శరీరాన్ని అలాగే మనసును శుభ్రంగా ఉంచుతుంది. ఉపవాసం చేసే సమయంలో ప్రతి క్షణం ఆ భగవంతుణ్ణే ధ్యానిస్తారు. కాబట్టి మనసు నిశ్చలంగా ఉంటుంది. నిజానికి అన్ని మతాల్లోనూ ఉపవాసాలు చేస్తూ ఉంటారు. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహా పద్ధతి కనిపిస్తుంది. పద్ధతి ఏదైనప్పటికీ మనసు పెట్టి భక్తి శ్రద్ధలతో చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. హిందూ మతంలో ఉపవాసాల తర్వాత దాన ధర్మాలు చేయడం ఆచారంగా వస్తుంది. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం దానం చేసేప్పుడు మనం తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వలన చెడు ఫలితాలు ఎదుర్కోవచ్చు. డబ్బు సమస్యలు, బాధ, నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని వస్తువులను ఉపవాసం చేశాక దానం చేయకూడదు. మొదటగా నూనె, ఉప్పు. వాస్తు ప్రకారం ఉపవాసం ముగిసిన తరువాత నూనె లేదా ఉప్పును ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం చేయకూడదు. ఒకవేళ చేస్తే దానం చేసిన పుణ్యంతో పాటు ఉపవాసం చేసిన ఫలితం కూడా పోతుంది. డబ్బు సమస్యలు రావచ్చు, అనారోగ్యం వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే మిగిలిపోయిన ఆహారం. ఇంటికి ఎవరైనా ఆహారం కోసం వస్తే మిగిలిపోయిన లేదా పాడైపోయిన ఆహారాన్ని దానం చేయకూడదు. దీనివలన మన ఇంట్లోని సంపద పోతుంది. అంతేకాదు మన కుటుంబంలో పేదరికం వచ్చే అవకాశం ఉంది. అనారోగ్యం కూడా రావచ్చు. బాధను కలిగించే ఘటనను ఎదుర్కోవచ్చు. అందుకే ఎవరికైనా తాజాగా శుభ్రంగా ఉన్న ఆహారాన్ని మాత్రమే దానం చేయాలని చెబుతారు. ఆ తరువాత చీపురు. చీపురును కూడా ఎవ్వరికీ దానం ఇవ్వకూడదు. ఎందుకంటే చీపురును లక్ష్మీదేవి ప్రతీకగా భావిస్తారు. చీపురుని దానం చేశామంటే మనమే మన లక్ష్మీదేవిని ఇతరులకు దానం చేసినట్లు అవుతుంది. అంటే మనకు డబ్బు నష్టం వస్తుంది, రాబడి ఉండదు. అందుకే ఎప్పుడైనా సరే చీపురును ఎవ్వరికీ దానం చేయకూడదు. అలాగే ఆధ్యాత్మిక పుస్తకాలు. ఇంటికి వచ్చిన వారికి ఆధ్యాత్మిక పుస్తకాలు లేదా గ్రంథాల వంటి వాటిని దానం చేయకూడదు. ఎందుకంటే తీసుకున్న వాళ్ళు వాటిని పవిత్రంగా ఉంచకపోయినా, శ్రద్ధగా చదవకపోయినా ఆ పుస్తకాలను దానం చేసిన వారికి పాపం చుట్టుకుంటుంది. దీనివలన వారి జీవితంలో అడ్డంకులు ఎదురవుతాయి. ప్రతి పనిలో పరాజయం, నిరాశ ఎదురవుతుంది. కాబట్టి ఇటువంటి వస్తువులను దానం చేయకూడదు. అదేవిధంగా పదునైన వస్తువులు కూడా దానం చేయకూడదని సూచిస్తున్నారు నిపుణులు. ఉక్కు వస్తువులు, కత్తులు, కత్తెరలు లేదా ఆయుధాలు వంటివి ఏవి దానం చేయకూడదు. వాస్తు ప్రకారం ఇది మన కుటుంబంలో శాంతి, ఆనందం పోయేలా చేస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు పెరగొచ్చు. అలాగే కుటుంబానికి వచ్చే ఇన్కమ్ సోర్స్ అన్నీ పోతాయి. అందుకే పైన చెప్పిన ఎలాంటి వస్తువులైనా సరే ఇతరులకు దానం ఇవ్వొద్దు. అంతేకాదు వాస్తు శాస్త్రం ప్రకారం చెడు ప్రభావాలను తగ్గించే వస్తువులు, పవిత్రతను సూచించే పసుపు, కుంకుమ, గోమాతకు సంబంధించి ఎలాంటి వస్తువులను కూడా దానం చేయకూడదు. ఏమైనా వస్తువులను తప్పుగా దానం చేయడం వల్ల దురదృష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వీటికి బదులుగా ఉపవాసం చేసిన తరువాత అవసరమైన వారికి అన్నదానం చేయొచ్చు. పేదవారికి బట్టలు, వంట సామాగ్రి వంటి వాటిని దానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. మరి మీరు కూడా ఉపవాసం తరువాత దానాలు చేస్తున్నారా? అయితే పైన చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకుని జాగ్రత్తలు పాటించండి. దీని ద్వారా మంచి ఫలితాలు పొందండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.